మీరు ఫస్ట్ టైం సీరియస్గా కెరియర్ మీద కాన్సన్ట్రేట్ చేసి నేను ఇట్లా అవ్వాలి అని ఎప్పుడు డిసైడ్ చేశారు? సో నేను సైకాలజీ చదివిన తర్వాత నాకు ఇందులోనే ఉండిపోవాలి, పిహెచ్డి చేయాలి, ఇంకా రీసెర్చ్ చేయాలి, మంచి సైకాలజిస్ట్గా తయారవ్వాలి. బట్ ఆ సమయంలో ఇండియాలో అంటే అట్లాంటి యూనివర్సిటీస్ కానీ ఇన్స్టిట్యూషన్స్ కానీ పెద్దగా లేవు. సో నేను అమెరికాకి వెళ్ళి యూఎస్కి వెళ్ళి అక్కడే చదువుతాను అట్లా డిసైడ్ అయ్యాను. పరీక్ష రాశాను, ఒక టాప్ యూనివర్సిటీ నుంచి సెలెక్షన్ కూడా అయింది. బట్ అప్పుడు ఇంటిలో పరిస్థితి వేరేగా ఉండింది. మా మదర్కి అస్సలు నేను ఫారిన్కి వెళ్ళాలి అట్లా ఇష్టం నాకు కనిపించలేదు. యాక్చువల్గా ఆమె చాలా సాడ్ అయిపోయింది. ఎందుకంటే ఆమెకి కూడా వాళ్ళ చిన్న వయసులో ఒక చాలా క్లోజ్గా ఒక కజిన్ ఉండేవారు. అండ్ ఆ కజిన్ కూడా కొంచెం పెద్ద అయ్యాక ఇంటిలో చెప్పారు, నేను యూఎస్కి చదవడానికి వెళ్తున్నాను, వెంటనే వచ్చేస్తాను. అండ్ ఈరోజు కూడా రాలేదు. అంటే ఎంతోమంది ఉంటారు కదా, ఇంటికి జస్ట్ చదివి 4-5 ఇయర్స్లో వెనక్కి వచ్చేస్తాను. బట్ యూఎస్కి వెళ్ళిన తర్వాత అక్కడ అంతా వాతావరణం వేరేగా ఉంటుంది. సో మా మదర్కి అట్లే ఒక నమ్మకం ఉండేది దట్ ఈ వ్యక్తి అస్సలు ఒకసారి వెళ్తే మళ్ళా వెనక్కి రారు. సో ఆమెకి ఇట్లా కొంత సాడ్నెస్ కలిగింది నేను ఇట్లా యూఎస్కి వెళ్తున్నట్టుగా. సో అప్పుడు నేను చెప్పాను, నేను ఎంబీఏ ఎగ్జామ్ కూడా రాసి ఉన్నాను, ఒకవేళ నాకు దాంట్లో సీట్ వస్తే నేను యూఎస్ది మానేస్తాను.